అందరికీ నమస్కారం. మన జీవితంలో ఎన్నో కష్టాలు, అడ్డంకులు, సమస్యలు ఎదురవుతూ ఉంటాయి కదా! కానీ ఒక్క దేవుడు ఉన్నారు. ఆయనని భక్తితో ప్రార్థిస్తే గనక మనకున్నటువంటి సంకష్టాలన్నీ తొలగిపోతాయి. అతని విఘ్నాలను తొలగించే దేవుడు. అతని భక్తుల కోరికలను తీర్చే దేవుడు. అతని గణపతి. ప్రతి నెల వచ్చే పవిత్రమైన సంకష్టహర చతుర్థి రోజున వినాల్సిన మహిమ, వ్రత విధానం, కథ మరియు అద్భుత ఫలితాలను మనం తెలుసుకుందాం. ఈ సంకష్టహర చతుర్థి ప్రతి నెల వస్తుందండి. మీకేమైనా కష్టాలుంటే ఖచ్చితంగా తొలగిపోతాయన్నమాట. అంతటి మహిమ గల దేవుడు ఆ గణపతి. రేపు సంకష్టహర చతుర్థి అండి. ఎవరైనా చేయాలనుకుంటే గనక ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఖచ్చితంగా చేయండి. కథ కూడా వినండి. అండ్ మీరు కూడా చెప్పుకోండి. చాలా మంచిదన్నమాట. సంకష్టహర చతుర్థి యొక్క మహిమ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో దేవతలు, ఋషులు మరియు మానవులు పెద్ద సమస్యతో బాధపడుతున్నారు. వారి యజ్ఞాలు కూడా సరిగ్గా జరిగేవి కాదు. పనులేమైనా మొదలు పెడితే అడ్డంకులొచ్చేవన్నమాట. శాంతి లేదు. అప్పుడు వారు పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. పరమేశ్వరుడు ఇలా అన్నారు: ప్రపంచంలో ఉన్న ప్రతి కార్యం ప్రారంభానికి ముందు నా కుమారుడైన గణపతిని పూజిస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి అని శివయ్య అప్పటి నుంచి గణేశుణ్ణి మొదట పూజించే సాంప్రదాయం మొదలయ్యింది. సంకష్టహర చతుర్థి ఎందుకంత ప్రత్యేకం? ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చతుర్థి రోజున సంకష్టహర చతుర్థి అంటారు. ఈ రోజున గణపతి వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోతాయి, అప్పులు తగ్గుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, కుటుంబ సమస్యలు అనేవి తగ్గుతాయి. భక్తి శ్రద్ధతో ఈ వ్రతం చేస్తే జీవితంలో ఉన్న సంకష్టాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. సంకష్టహర చతుర్థి కథ. ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకప్పుడు ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యానికి ఒక ధర్మపరుడు అయిన రాజు ఉండేవాడు. అయితే ఆ రాజ్యానికి చాలా కష్టాలు వచ్చాయి. వర్షం పడలేదు, పంటలు పండలేదు, ప్రజలు బాధపడుతున్నారు. రాజు చాలా ఆలోచించాడు. ఒకరోజు ఒక మహర్షి రాజమందిరానికి వచ్చాడు. రాజు వినయంగా అడుగుతాడు: స్వామి, మా రాజ్యంలోని ఈ కష్టాలన్నీ ఎలా తొలగిపోతాయి అని. అప్పుడు మహర్షి ఇలా చెప్పారు: రాజా, నువ్వు మరియు నీ ప్రజలు భక్తితో సంకష్టహర చతుర్థి వ్రతం చేయండి, గణపతిని ప్రార్థించండి అని మహర్షి రాజుకు చెప్తారు. రాజు వెంటనే ఆ వ్రతం ప్రారంభిస్తాడనమాట. రాజు వ్రతం ఎలా చేశాడు? ఉదయాన్నే లేచి స్నానం చేసి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. పూలతో ఆయనకి గణపతికి ఇష్టమైన మోదకాలను నైవేద్యంగా పెట్టాడు. రోజంతా ఉపవాసం చేశాడు. రాత్రి చంద్రోదయం తర్వాత గణపతిని ప్రార్థించాడు. అప్పుడు అద్భుతం జరిగింది. ఆ రాజ్యంలో వర్షాలు కురిశాయి, పంటలు పండాయి, ప్రజల యొక్క కష్టాలన్నీ తీరాయి. అప్పటి నుండి ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఎంతో భక్తిగా చేసేవారు. సంకష్టహర చతుర్థి వ్రత విధానం. ఇప్పుడు ఈ వ్రతం ఎలా చేయాలో తెలుసుకుందాం. తెల్లవారుజామునే లేవాలి, స్నానం చేయాలి, గణపతి ఫోటో లేదా విగ్రహం ముందు దీపం పెట్టాలి. పూజలో ఉపయోగించే పదార్థాలు: పూలు, అక్షింతలు, కుంకుమ, పసుపు, ఆవు నెయ్యి, చందనం, మోదకాలు. గణపతికి ఇష్టమైనటువంటి ఒకటి ఉంటుంది కదండి, పరక, అది ఖచ్చితంగా ఉండాలి. దానినే దుర్వా గడ్డి అని పిలుస్తారనమాట. పూజా విధానం: గణపతికి ముందుగా పూలను సమర్పించాలి, గణపతి మంత్రం జపించాలి, వ్రత కథ వినాలి. గణపతి యొక్క మంత్రం: ఓం గం గణపతయే నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. చాలా మంచిది. పూజ అనేది చాలా తేలికగా చేసుకోవచ్చండి. ఈ విధంగా మంత్రం చెప్పుకొని పూలు పెట్టి నైవేద్యం పెట్టుకుని నమస్కారం చేసుకుంటే సరిపోతుందండి. కథ ఒకటి వినాలన్నమాట. మెయిన్ వచ్చేసి సంకష్టహర చతుర్థి రోజున
చంద్ర దర్శనం చాలా ముఖ్యమైనదండి. చంద్రుడిని చూసి గణపతిని ప్రార్థించాలి. ఆ తర్వాత నైవేద్యం సమర్పించాలి. ఉపవాసం విరమించాలి. మనం డే అంతా ఉపవాసం ఉంటాం కదా! ఆ తర్వాత సాయంత్రం చంద్ర దర్శనం చేసుకున్న తర్వాత నైవేద్యాన్ని సమర్పించి ఉపవాసాన్ని విరమించాలనమాట. ఈ వ్రతం చేసే వారికి జీవితంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. వ్యాపారంలో విజయాలు వస్తాయి. చదువులో మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో శాంతి ఉంటుంది. ముఖ్యంగా సంతానం కోరిక ఉన్న వారికి గణపతి కృప కలుగుతుందని నమ్మకం. గణపతి గురించి ఒక చిన్న మహిమ. ఒకసారి ఒక భక్తుడు చాలా కష్టాల్లో ఉన్నాడు. అతను సంకష్టహరి వ్రతం చేసేవాడు ప్రతిసారి. కొన్ని నెలల తర్వాత అతని అప్పులన్నీ తగ్గిపోతాయి. అతని వ్యాపారం బాగా నడిచింది. అతని కుటుంబం సంతోషంగా మారింది. అప్పుడే అతనికి గణపతి కృప లేకుంటే ఏది సాధ్యం కాదు అని తెలిసింది. ఎందుకు గణపతిని మొదట పూజిస్తారు? పురాణాల ప్రకారం గణపతి విఘ్నేశ్వరుడు, అంటే అడ్డంకులను తొలగించే దేవుడు. అందుకే పెళ్లి, గృహప్రవేశం, పూజలు, శుభకార్యాలు ఏదైనా ప్రారంభించే ముందు గణపతిని పూజిస్తారు. సంకష్టహర చతుర్థి రోజున చేయకూడని పనులు. ఈరోజు కోపం పెట్టుకోకూడదు, అబద్ధం చెప్పకూడదు, ఎవ్వరికి కష్టం కలిగించకూడదు. భక్తితో, శాంతితో గడపాలి. ఈ సంకష్టహర చతుర్థి రోజున గణపతి ఆలయానికి వెళ్ళి పూజ చేస్తే మరింత మంచి ఫలితం వస్తుంది. ప్రత్యేకంగా మోదకాలు, కొబ్బరికాయ, దుర్వాగడ్డి సమర్పిస్తే గణపతి ఎంతో సంతోషిస్తాడని చెబుతారు. మన జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. గణపతిని భక్తితో ప్రార్థిస్తే ఆయన మన జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తారు. ఈ పవిత్రమైన సంకష్టహర చతుర్థి రోజున మనమందరం భక్తితో గణపతిని ప్రార్థిద్దాం. గణపతి బప్ప మోరియా. సంకష్టాలు తొలగాలి, అందరికీ శుభాలు కలగాలి. ఈ సంకష్టహర చతుర్థి వ్రత కథ నేను మరొకసారి చెప్తానండి. అందరూ తప్పకుండా వినండి. పురాతన కాలంలో ఒక రాజు ఉండేవాడు. అతని పేరు హేమవతి. చాలా ధర్మపరుడు ఆ రాజు. అతను చాలా మంచి రాజు. ప్రజలను తన కన్న బిడ్డలలా చూసుకునేవాడు. కానీ ఒక సమయంలో ఆ రాజ్యానికి చాలా కష్టాలు వచ్చాయి. వర్షాలు పడటలేదు, పంటలు పండలేదు, ప్రజలు ఆకలితో బాధపడేవారు. రాజ్యమంతా దుఃఖంలో మునిగిపోయేది. రాజు ఎంతో ఆందోళన చెందాడు. నా ప్రజలు ఇలా బాధపడడం నేను చూడలేను. ఈ కష్టాలు ఎలా తొలగిపోతాయి అని దేవుణ్ణి ప్రార్థించాడు. అప్పుడొకరోజు ఆ రాజమందిరానికి ఒక మహర్షి వచ్చాడు. ఆయన పేరు మార్కండేయ మహర్షి. రాజు వినయంగా నమస్కరించాడు. స్వామి, మా రాజ్యానికి వచ్చిన ఈ సంకష్టాలు తొలగిపోతాయా? చెప్పండి స్వామి, ఏం చేస్తే మా రాజ్యంలో ఉన్నటువంటి కష్టాలు తొలగిపోతాయి అని మహర్షిని అడిగాడు. అప్పుడు మహర్షి ఇలా చెప్పారు. రాజా, ప్రపంచంలో ఉన్న అన్ని విఘ్నాలను తొలగించే దేవుడు గణపతి. ఆయనను భక్తితో ప్రార్థిస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. ప్రతి నెల వచ్చే పవిత్రమైన సంకష్టహర చతుర్థి వ్రతం చేయండి. రాజు వెంటనే ఆ వ్రతాన్ని ప్రారంభించాడు. ఉదయం స్నానం చేసి గణపతిని ప్రతిష్ఠించాడు. పూలతో పూజ చేశాడు. మోదకాలను నైవేద్యంగా సమర్పించాడు. రోజంతా ఉపవాసం చేసి సాయంత్రం చంద్ర దర్శనం తరువాత గణపతిని భక్తితో ప్రార్థించాడు. నిజంగానే అద్భుతం జరిగింది. కొన్ని రోజులలోనే ఆ రాజ్యంలో వర్షాలు కురిశాయి, పంటలు పండాయి, ప్రజలు సంతోషంగా జీవించారు. రాజు ఎంతో ఆనందపడ్డాడు. ఆ గణపతి కృప వల్లే మా రాజ్యం కష్టాల నుంచి బయటపడింది అనుకున్నాడు. అప్పటి నుంచి
ప్రతి నెల వచ్చే సంకష్టహర చతుర్థి రోజున ఈ వ్రతం చేయడం ప్రారంభమైంది. నిజానికి ఈ కథ చెప్పే సందేశం ఏంటంటే, ఈ వ్రతాన్ని భక్తితో చేస్తే జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి, ఆరోగ్యం మెరుగుపడుతుంది, కుటుంబంలో శాంతి వస్తుంది, దేవుని కృప లభిస్తుంది. సంకష్టహర చతుర్థి రోజున భక్తితో గణపతిని ప్రార్థిస్తే జీవితంలో ఉన్న సంకష్టాలు తొలగిపోతాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదములండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదములు.